హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞానశాల ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఎన్టీపీసీ పేపర్ చూడబోతున్నాం. సివిటీ 1లో ఇచ్చింది. ఆల్రెడీ ఒక పేపర్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా చూడని వాళ్ళు దాన్ని కూడా ఒకసారి చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి. ఈ పేపర్ వచ్చేసి ఎన్టీపీసీ సివిటీ 2 కానీ గ్రూప్ డి కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే రేపు ఆ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్లో ఇవి కూడా కొన్ని ఉండొచ్చు. ఇవి రిపీట్ చేయొచ్చు అక్కడ. సో ఈ వీడియో అనేది మీ అందరికీ ఎంతగానో యూజ్ అవుతుంది. ఎవరు మిస్ కాకుండా చూడండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముంచిన రిక్వెస్ట్, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగానే ఇంకా తరచుగా మీకు ఎన్టీపీసీ పేపర్స్ కానీ గ్రూప్ డి పేపర్స్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఇక్కడ అగైనెస్ట్ విచ్ యాక్ట్ మహాత్మా గాంధీ asked people to observe 6th April 1919 as a day of non-violence opposition. 6th April 1919 మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్ అపోజిషన్గా పీపుల్ని అబ్జర్వ్ చేయమన్నారు. ఎందుకంటే రౌలట్ యాక్ట్ ఇచ్చారు. మన రౌలట్ యాక్ట్ అనేది 1919లో వచ్చింది. రౌలట్ యాక్టే కాదు, జైన్ వాలాబాగ్ మస్కేర్స్ అనేది కూడా 1919లో జరిగింది మనకు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రౌలట్ యాక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ కెనాట్ బీ పర్ఫార్మ్డ్ బై ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు ఫుల్ ఫామ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఈ కింది వాటిలో ఏది చేయదు అంటే ఇక్కడ మనకు అవి లోన్లు ఇస్తాయి, ప్రొవైడింగ్ లోన్స్, మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్విజిషన్ ఆఫ్ షేర్స్. ఈ మూడు అయితే చేస్తాయి. బట్ యాక్సెప్టింగ్ డిమాండ్ డిపాజిట్స్ ఈ ఫంక్షన్ అయితే ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ చేయవు. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మనం ఇక్కడ జిఎస్ క్వశ్చన్స్ వరకు చూస్తున్నాం ఫ్రెండ్స్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ 1935 మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. మహారాష్ట్ర ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాన్ మేడ్ ఫైబర్. మ్యాన్ మేడ్ ఫైబర్ అంటే ఆర్టిఫిషియల్ ఫైబర్, అంటే మనిషి తయారు చేసింది. ఇక్కడ చూస్తే మనకు సిల్క్, లెనిన్, జూట్ అనేవి న్యాచురల్ ఫైబర్స్. రేయాన్ అనేది వచ్చేసి మ్యాన్ మేడ్ ఫైబర్. సో ఆన్సర్ వచ్చేసి రేయాన్. నేషనల్ టెక్నాలజికల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ టు కోమెమరేట్. నేషనల్ టెక్నాలజీ డే అనేది ఎవరిని గుర్తు చేసుకోవడానికి చేస్తారు? ఏ ఈవెంట్ని గుర్తు చేసుకోవడానికి చేస్తారు అంటే పోఖ్రాన్ 2ని, ఆ టెస్టింగ్స్ని గుర్తు చేసుకోవడానికి నేషనల్ టెక్నాలజీ డే అనేది చేస్తారు. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, పోఖ్రాన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్. ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ని ఏమంటాము అంటే ఈఎన్ఐఏసి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ అని అంటారు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఆన్సర్, ఈఎన్ఐఏసి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫుల్ ఫామ్, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్ ద బాడీ. బ్లడ్ షుగర్ లెవెల్ని ఏ హార్మోన్ రెగ్యులేట్ చేస్తుంది అంటే ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్ని రెగ్యులేట్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద తత్వబోధిని సభ టు ప్రాపగేట్ రామ్మోహన్ రాయ్స్ ఐడియాస్. రాజా రామ్మోహన్ రాయ్ గారి ఐడియాస్ని ప్రాపగేట్ చేయడానికి తత్వబోధిని సభను స్థాపించిన వారు దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, who mentioned Adhyakshas as the superintendents of different departments in the Mauryan administration. Mauryan administrationలో డిఫరెంట్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్స్ని అధ్యక్షాస్ అని అనింది ఎవరు అంటే కౌటిల్యుడు. కౌటిల్యుడికి ఇంకో పేరు వచ్చేసి చాణక్యుడు. సో ఆన్సర్ కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దువాందార్ ఫాల్స్. దువాందార్ ఫాల్స్ అనేది ఏ రివర్ మీద ఉంది అంటే వచ్చేసి నర్మదా రివర్ మీద ఉంది. ఇది వచ్చేసి జబల్పూర్ మధ్యప్రదేశ్లో కలదు. సో ఆన్సర్ నర్మదా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నోన్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ గేవ్ ఎఫెక్ట్ టు ద రికమెండేషన్స్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ. ఇక్కడ మనకి వచ్చేసి మినీ కాన్స్టిట్యూషన్ అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976. ఇది వచ్చేసి 1976లో రావడం జరిగింది.
ఇందులో మనకి ప్రియాంబుల్లో సెక్యులర్ అనేది యాడ్ చేశారు. అంతేకాకుండా ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కూడా యాడ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్కి. సో దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని పేరు పెట్టి పిలుస్తాం. అది వచ్చేసి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ డేరెన్స్ అలవెన్స్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ ఇన్ ఇండియా? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డేరెన్స్ అలవెన్స్ ఇస్తారు కదా, అది వచ్చేసి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆన్సర్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ CPI-IW అనేది అయితే ఆన్సర్. దాని మీద ఆధారపడి మనకు డిఏ అనేది విస్తారం జరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. వినయ అండ్ సుత్తపితాక ఆర్ ద కంపైలేషన్స్ ఆఫ్ హూస్ టీచింగ్స్? వినయ సుత్తపితాక అనేవి గౌతమ బుద్ధాస్ టీచింగ్స్లోవి. సో ఆన్సర్ గౌతమ బుద్ధ, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈజ్ అసోసియేటెడ్ విత్? బోధిసత్వ అనేది వచ్చేసి మహాయాన బుద్ధిజంకి అసోసియేట్ అయింది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మహాయాన బుద్ధిజం. నెక్స్ట్ క్వశ్చన్, హూస్ రీన్ సా ద లార్జెస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్? ఢిల్లీ సుల్తానేట్ లార్జెస్ట్ ఎక్స్టెన్షన్ అనేది మొహమ్మద్ బిన్ తుగ్లక్ రీన్లో జరిగింది. సో ఆన్సర్ ఇస్ మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫస్ట్ ఆప్షన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ కొల్లాయిడ్? కొల్లాయిడ్ యొక్క ప్రాపర్టీ కానిది. కొల్లాయిడ్ ఇస్ హెట్రోజినస్ మిక్చరే, దే డోంట్ సెటిల్ డౌన్ వెన్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. ఇది కూడా ఉంది. డ్యూ టు స్మాల్ సైజ్ ఇండివిజువల్ పార్టికల్స్ కెనాట్ బి సీన్ విత్ నాక్డ్ ఐస్. ఈ ప్రాపర్టీ కూడా కొల్లాయిడ్కి ఉంది. బట్ కొల్లాయిడ్ కెనాట్ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ఇట్. ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ప్రాపర్టీ అయితే కొల్లాయిడ్కి లేదు. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, కొల్లాయిడ్ కెనాట్ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ఇట్. నెక్స్ట్ question, BuyUcoin has introduced the first Indian platform regarding wholesale trading for? BuyUcoin అనేది క్రిప్టో కరెన్సీకి సంబంధించినది. సో ఆన్సర్ క్రిప్టో కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, the device that uses ultrasonic waves to measure the distance, direction and speed of underwater objects is called? అండర్ ఆబ్జెక్ట్స్ డిస్టెన్స్ని, డైరెక్షన్ని, స్పీడ్ని మెజర్ చేసేది వచ్చేసి సోనార్. సోనార్ ఫుల్ ఫామ్ వచ్చేసి సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ని మనం అండర్ వాటర్ ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ని, డైరెక్షన్ని, స్పీడ్ని మెజర్ చేయడానికి వాడతాం. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సోనార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వటోరియల్ ప్లేన్ అండ్ ఆర్బిటాల్ ప్లేన్ ఆర్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్ ఎట్ విచ్ యాంగిల్? ఈక్వటోరియల్ ప్లేన్, ఆర్బిటాల్ ప్లేన్ 23.5 degrees సెంటిగ్రేడ్ 23.5 degrees యాంగిల్లో ఇంక్లైన్ అయి ఉంటాయి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 23.5 degrees. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ ఇన్ February 2021? February 2021లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎవరిని ఎన్నుకున్నారు అంటే మల్లికార్జున ఖార్గే. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ మల్లికార్జున ఖార్గే. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ హర్యానా హ్యాస్ ఎ న్యూక్లియర్ పవర్ ప్లాంట్? ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ డిస్ట్రిక్ట్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది హర్యానాలో అంటే ఫతేహాబాద్ డిస్ట్రిక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ దట్ ద ఆర్గానిజం టేక్స్ ఇన్ న్యూట్రియన్స్ ఇన్ సొల్యూషన్ ఫార్మ్ ఫ్రమ్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్? డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ నుంచి న్యూట్రిషన్ తీసుకునేటువంటి ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమంటాము అంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటాం. అటువంటి ఆర్గానిజమ్స్ సాప్రోఫైట్స్ అంటారు. సో సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటారు న్యూట్రిషన్ని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ పెయిర్ ఆఫ్ అబ్రివేషన్ అండ్ ఇట్స్ ఫుల్ ఫామ్? ఇక్కడ DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రైటే, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కరెక్టే, ఫ్యాక్స్ అంటే ఫెసెస్మైల్ కరెక్ట్. కానీ URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇక్కడ రిజర్వ్ అని ఇచ్చారు, కాదు రిసోర్స్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనేది URL అంటే. సో సెకండ్ ఆప్షన్ అనేది తప్పుగా జరిగింది, అదే మన ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ దీన్ దయాల్ పోర్ట్? ఏ పోర్ట్ని దీన్ దయాల్ పోర్ట్గా మార్చారు అంటే కాండ్లా పోర్ట్ని మార్చారు. కాండ్లా పోర్ట్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. టుటికోరన్ పోర్ట్ చెన్నైలో ఉంది, తమిళనాడులో ఉంది. మర్మగోవా పోర్ట్ గోవాలో ఉంది. కొచ్చిన్ పోర్ట్ కేరళలో ఉంది. మనకు వచ్చేసి దీన్ దయాల్ పోర్ట్ అనేది ఏంటని అడిగారు కదా, కాండ్లా పోర్ట్ని దీన్ దయాల్ పోర్ట్గా నేమ్ మార్చారు, అది గుజరాత్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ షోస్ ద కరెక్ట్ మ్యాచ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ మనకు వచ్చిన ఆప్షన్స్లో GITT అంటే వచ్చేసి
జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, దాని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఒకటి కరెక్ట్గా ఇచ్చున్నారు. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఖరీఫ్ క్రాప్? ఇక్కడ ఇచ్చిన వాటిలో వీట్ వచ్చేసి రబీ క్రాప్. సో ఇదే ఆన్సర్ అవుతుంది. జోవార్, బాజ్రా, ప్యాడీ 3 ఖరీఫ్ క్రాప్స్, వీట్ ఈజ్ ఏ రబీ క్రాప్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధాన్ PMSYM యోజన విచ్ వాస్ లాంచ్డ్ ఆన్ 5th March 2019 ఈజ్ ఎయిమ్డ్ ఎట్ బెనిఫిటింగ్. ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధాన్ వచ్చేసి అనార్గనైజ్ సెక్టార్ వర్కర్స్ కోసం లాంచ్ చేశారు. సో ఆప్షన్ ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, an attempt to obtain sensitive information such as username, password and credit card details etc. for malicious reasons is termed as. యూజర్ నేమ్ని కానీ పాస్వర్డ్ని కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని కానీ మెలీషియస్ రీజన్స్ కోసం కానీ వాళ్ళు తీసుకున్నట్లయితే దాన్ని మనం ఫిషింగ్ అంటాం. అది ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గంగా క్లీనప్ ప్రోగ్రామ్ లాంచ్ ఇన్ 2014? 2014లో లాంచ్ చేసిన గంగా క్లీనప్ ప్రోగ్రామ్ని ఏమని పిలుస్తారు అంటే నమామి గంగా అని పిలుస్తారు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ నమామి గంగా. 2014లో లాంచ్ చేసిన గంగా క్లీనప్ ప్రోగ్రామ్ని నమామి గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, the natural aging of a lake by nutrient enrichment of its water is termed as. The natural aging of a lake by nutrient enrichment of its water is termed as. The nitrification అని పిలుస్తారు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, who was the author of the general theory of employment, interest and money that led the foundation of macroeconomics at a separate branch of economics? The general theory of employment, interest and money ఇది రాసిన ఆథర్ వచ్చేసి జాన్ మెయినార్డ్ కీన్స్. ఫస్ట్ ఆప్షన్ జాన్ మెయినార్డ్ కీన్స్ రాశారు ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద 4th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? 4th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఇక్కడ మనకు రాహగిరి వెంకటగిరి, వివిగిరి అంటారు కదా, రాహగిరి వెంకటగిరి ఆయనే మనకు 4th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ? ఇక్కడ వచ్చేసి ఘటప్రభ, తుంగభద్ర, మూసి 3 కృష్ణ ట్రిబ్యూటరీసే, బట్ మంజీరా అనేది కృష్ణ ట్రిబ్యూటరీ కాదు. సో ఆన్సర్ మంజీరా. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ మంజీరా వచ్చేసి గోదావరి ట్రిబ్యూటరీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ఎ బ్యాండికూట్ రెఫర్ టు? బ్యాండికూట్ అంటే వచ్చేసి ఏ డ్రైనేజ్ క్లీనింగ్ రోబోట్. డ్రైనేజ్ క్లీనింగ్ రోబోట్ని బ్యాండికూట్ అని పిలుస్తారు. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ డ్రైనేజ్ క్లీనింగ్ రోబోట్. నేమ్ ద పంజాబీ ముస్లిం హూ వాజ్ ఎ స్టూడెంట్ at Cambridge and who coined the term Pakistan in 1933. 1933లో పాకిస్తాన్ నేమ్ని కాయిన్ చేసిన ఆయన ఎవరు అంటే చౌదరి రెహమత్ అలీ. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టు న్యూట్రలైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ ఇంజెక్టెడ్ బై యాంట్ బైట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్? యాంట్ బైట్లో మనకు ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది కదా, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏమి ఉపయోగిస్తారు అంటే సోడియం బైకార్బోనేట్. సో థర్డ్ ఆప్షన్ సోడియం బైకార్బోనేట్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, who has produced the indigenous LCA fighter jets Tejas? ఇండిజినియస్ LCA ఫైటర్ జెట్స్ తేజస్ని తయారు చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ద నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ NPE ఇన్. నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ ఎప్పుడు అప్రూవ్ అయింది అంటే 2007లో అప్రూవ్ అయింది. సో ఆన్సర్ 2007. నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ 2007లో అప్రూవ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ పేపర్లో మనకు GS క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇలానే నేను నెక్స్ట్ పేపర్స్ కూడా తీసుకొస్తాను. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.